మనం కలవడం కష్టం ప్రియా. దానికి మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. అందుకే నా ఫ్రెండ్ని మీ అన్నయ్య దగ్గర పంపించాను. వాడు చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మీ అన్నయ్య కూడా వాడు చాలా నచ్చాడు. నెమ్మదిగా నీకు నచ్చుతాడు. నువ్వు, మీ అన్నయ్య, వాడు ముగ్గురు హ్యాపీగా ఉండండి. నన్ను మర్చిపో ప్రియా. హే ప్రియా, ప్రియా ప్రియా ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఐ వాజ్ జస్ట్ కిడింగ్ ప్రియా. నిన్నదు నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఇదిగో దీనికోసమే ఇంత డ్రామా ఆడాను. ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో, లేదంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? రాహుల్, సైకో. అది కాదు రాహుల్, ఇది నా లైఫ్ లో ఫస్ట్ చేజ్. ఏంటి ఫస్ట్ చేస్? నా లైఫ్ లో కూడా ఒక చేజ్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు రాహుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫస్ట్ చేజ్ ఇన్ మై లైఫ్. చూడు, ఇదే నీకు నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ చేస్, అర్థమైందా? అయితే ఈ చేజ్ అత్రిపోవాలి. ఒక పని చేద్దామా? ఏంటి? కార్ గాల్లో ఎగిరిద్దామా? ఇంకో పని చేద్దామా? ముందో చెరువు ఉంది, అందులో దూకిద్దామా? వెరైటీగా ఉంటుంది. వద్దు రాహుల్, నాకు స్విమ్మింగ్ రాదు. గాల్లోనే బాగుంటుంది. ఇప్పుడు మనం దొరికామంటే అంతే, పచ్చడి పచ్చడే. దగ్గరకు వచ్చేసాడు. కూర్చో, సైలెంట్ కూర్చో. Why are you so serious? This is a chase, Rahul. This is a chase. ఇంత టెన్షన్ లో ఎంజాయ్మెంట్ ఏంటే? దొరికితే దూల తీరుద్ది. కొడక ఎక్కడో చూడగలగదురా. ఆగుతుంది. కొడక చెప్తాది పని. ఆగా. రాహుల్, రాహుల్,
అన్నయ్య జీప్ స్లో అయింది. స్లో ఆగిపోయింది. ఆగిపోయిందా? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. ఇదేంటి మన కారు స్లో అవుతుంది? స్లో అయిపోతుందా? స్లో అవుతుంది, ఆగిపోతుంది. అయిపోతుందా? ఏమైంది? మన కార్లో కూడా పెట్రోల్ అయిపోయింది అనుకుంటా కాదు, అయిపోయింది. రాహుల్, అన్నయ్య దిగాడు. ఇప్పుడు దాకా సరదాగానే ఉంది కానీ ఇప్పుడు భయం వేస్తుంది. మా ఇద్దరి మధ్య ఏం జరిగినా కార్లోంచి దిగద్దు. ఇంత త్వరగా దొరికిపోతా అనుకోలేదు. నా ప్లేస్లో ఇంకొన్ని పంపిస్తే కొంచెం టైం దొరుకుద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లాన్ వేయాలి. అక్కర్లేదు. బహుశా ఈ పాటికి మా అమ్మ నాన్న ఇంటికి వచ్చే ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో మా అన్నయ్య భయపడేది మా నాన్న ఒక్కరికే. ఆయన కోపంతో చూస్తే చాలు భయంతో వణికిపోతాడు. అన్నయ్య మీద కోపంతో నాన్న 3 ఏళ్లుగా మాట్లాడట్లేదు. క్షమించి మొదటిసారిగా ఇప్పుడే వచ్చారు. మనం స్ట్రేట్గా వెళ్ళి నాన్నని కలిసి అన్నీ చెప్తే చాలు. నో వద్దు. ఎందుకు? అది చెప్పేస్తే ఈసారి మీ నాన్న శివని అస్సలు క్షమించకపోవచ్చు. మనిద్దరం కలవడం కోసం వాళ్ళిద్దరినీ విడదీయడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడేం చేద్దాం? నువ్వేం చేయొద్దు. నీకు నా మీద నమ్మకం ఉందిగా. అయితే మీ అన్నయ్య మీ నాన్న ఏం చెప్పినా వినో, ఏం చేయమన్నా చెయ్యి. మిగతాది నాకు వదిలే. ఓకే? ఓకే. కార్ దిగొద్దు. Ah!